నిజంగా మనకు దొరికిన భాగ్యమని అని చెప్పుకోవాలి. నిజంగా వారి ప్రవచనం వింటుంటే మనకు చిన్నతనంలో మాస్టర్ చెప్పిన పాఠాలు ఎలా ఉంటాయో అలాగే చాలా చక్కగా చెప్పారు. టీచర్ పని చేసిన 6 ఏళ్ళు. దాని విశేషం ఏమిటంటే మర్మం ఏమిటి, స్వామి గారు ఉపాధ్యాయులుగా ఉండి వచ్చారు కాబట్టి చాలా చక్కగా చెప్పారు. అరటి పండు వలిచి పెట్టే అవసరం లేదు. అదిగో పండు అంటే ఆంజనేయ స్వామి వెళ్ళి సూర్యుని ముట్టుకున్నట్లు మనం పోయి ముట్టుకుంటున్నాము. చాలా చక్కగా చెప్పారు. సత్సంగ సమావేశానికి స్వాగతిస్తూ ఒక చిన్న పద్యంతో ప్రారంభిస్తాను. నా పేరు పి గోవిందరాజులు. నేను సదా నేను సిండికేట్ బ్యాంక్లో మేనేజర్గా పనిచేస్తూ తెలంగాణలో, కర్ణాటకలో, తర్వాత నంద్యాలలో ఒక 10 years చేశాను. సో ప్రస్తుతం విశ్రాంతిగా ఉంటున్నాను. సో కర్నూలు నివాసం ఉంటున్నాను. సో ఈ మధ్యన నాకు స్వామి పరిచయం అయింది. సో చాలా నాకు మహాభాగ్యంగా తలుస్తున్నాను. కాబట్టి ఆయన చెప్తుంటే నాకు చింతనలో గోడమల్లి నేర్పిన తల్లి కూడా గుర్తొస్తుంది. ఎందుకంటే మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అన్నట్లు మనకు అన్ని విద్యలు నేర్పి మనం చిన్నతనంలో ఎన్ని తప్పులు చేసినా కూడా వాళ్ళు కడుపులో పెట్టుకొని వాళ్ళు మనల్ని పెంచి ఆరోగ్యంగా పెంచి మనల్ని ఒక స్టేజ్కి తెచ్చి మనల్ని కూడా ఒక సత్ప్రవర్తన నుంచి ఈ సత్సంగంలో ఉండాలని చెప్పేసి వారి కోరిక ఉండేము. అలాగే ఈ మధ్యన సత్సంగం కూడా మేము కర్నూలులో స్టార్ట్ చేసినాము. అది ఇంకా 3 years అయింది. మన రవీంద్ర స్కూల్ దగ్గర ఉన్న పార్క్లో విశ్రాంతి ఉద్యోగుల దాంట్లో ప్రతి గురువారం సాయంత్రం 6 నుంచి 7 వరకు ఉంటుంది. ఒక గంటనే అందులో ఏదో ఒకటి ప్రవచనం చేస్తూ ఉంటాము. అన్ని మూసేసి వచ్చి కూర్చోండి. సో అక్కడ కూడా కొంతమంది విశ్రాంతి ఉద్యోగులు కూడా వస్తున్నారు, టీచర్స్ కూడా వస్తున్నారు. సో ఈ చివరి దశలో మనము సత్సంగంలో ఉండి మంచిని బోధించి నలుగురికి ఉపయోగపడతా ఉండి మానవ సేవ అని చెప్పేసి ప్రతిదీ మనము సమానంగా చూసి ఏ కష్టం వచ్చినా ఏ సుఖం వచ్చినా కూడా సమభావంగా చూసి మనము నేర్చుకోవాలని చెప్పేసి భగవద్గీత చెప్తున్నారు. అలాగే కృష్ణ భగవానుడు ఆయన సర్వోత్తర్యామి, ఎక్కడ చూసినా అక్కడ ఉంటాడు. కాబట్టి కృష్ణుడు ఆయన అన్ని చోట్ల ఉంటాడు. నీలో ఉన్నాడు, నాలో ఉన్నాడు, అందరిలో ఉన్నాడు. కానీ వివిధ వస్తు రూపంలో ఉన్నా కూడా ఆయన అందరికీ సమభావంగా ఉపదేశిస్తూ ఈ మన జీవితకాలంలో ఆయన నడిపించు అందరికీ ఆశీర్వదిస్తూ వస్తుంటారు. అలాగే ఇప్పుడు మహాభాగవతంలో 2 పద్యాలు చెప్తాను. మహాభాగవతంలో 12 అధ్యాయాలు రాసినారు పోతన గారు. అందులో చక్కగా 14 పద్యాలు చాలా చక్కగా రాశారు. ఎందుకంటే అవి నా భూతం నా భవిష్యత్తు మాదిరిగా ఉన్నాయి. అందులో కొన్ని నాకు చెప్తాను మీకు. శ్రీ కైవల్య పదంబు చేరుటకునై చింతించెదన్ లోకరక్షైకారంభకు భక్త పాలన కళా సంభ్రంభకున్ దానవోద్రేక స్తంభకు కేలిలోల విలసద్భుజాల సంభూత నానా కంజాత భవాండ కుంభకు మహానందాంగనాడింబకున్. శ్రీకృష్ణుని గురించి చెప్పారు. తర్వాత ఈశ్వరుని గురించి వాలిన భక్తి మృక్యదన వార్త తాండవ కేలికిన్ దాశాలికిన్ శూలికిన్ శిఖరిజాముఖ పద్మమయూఖమాలికిన్ బాల శశాంకమౌలికి కపాలికి మన్మథ గర్వ పర్వతోన్మూలికి నారదాది ముని ముఖ్యమన సరసీర్వాలికిన్ ఆతత సేవ చేసిన సమస్త చరాచర భూత సృష్టి విజ్ఞాతకు భారతీ హృదయ సౌఖ్య విధాతకు వేదరాశి నిర్ణేతకు దేవతా నికరణేతకు కల్మష నేతకున్ నతత్రాత దాతకున్ నిఖిల తాపసలోక శుభ ప్రదాతకున్. అమ్మల గన్నయమ్మ ముగురమ్మల మూలకుటమ్మ చాలా పెద్దమ్మ సురాళ్ళమ్మ కడుపారడి పుచ్చనయమ్మ తన్నులో నమ్మిన వేల్పుటమ్మల మనమ్మల నుండియమ్మ దుర్గా మాయమ్మ కృపాబ్దితో ఇచ్చుత మహాత్మ కవిత్వ పటుత్వ సంపదలు చేతులారంగ శివుని పూజింపడేని నూరు నవ్వంగా హరికీర్తి నుడవడేని దయ సత్యంబులోనుగా తలపడేని కరుడనేటికి తల్లుల కడుపు చేటు పలికెడిది భాగవతమట పలికించేవాడు రామభద్రుండట నే పలికెద భవారమగునట పలికెద వేరుండుగాత పలపగనేలా
అని ఈ మహాభాగవతాన్ని శ్రీహరికే సమర్పించి మనకు అందులో 12 అధ్యాయంలో చాలా పురాణాలు కథలు అన్ని చెప్పించి శ్రీకృష్ణ లీలలు గరుడ పురాణము అధ్యాయాలు స్కందములు 12 స్కందాలు 12 స్కందాలు అవేమో రామాయణ సర్గాలు రామాయణ సర్గాలు అంటాం దీంట్లో స్కందాలు 12 స్కందాలు చేసి గీతలో అధ్యాయాలు చాలా చక్కగా చెప్పారు. మనము నిత్యం పఠించవలసిన భాగవతము భారతము భగవద్గీత భారతంలో ఏమంటాం 3 భావన భారతంలో పచ్చితాన్ని ఏమంటాం పర్వాలేదు భారత పర్వం అన్ని పండుగలే భారత పర్వం అది మతి పెట్టుకో కాబట్టి ఓకే ఎన్ని పర్వం అంటే విన్నా కూడా పండగ. మనము ఈ సత్సంగంలో ఉండి పర్వం అంటే పండగ పర్వం పట్టి పండుగ తెలుగు పండగ అంతా పండగ లేదు ఇక అది కొట్టాడు కూడా పండగనే ఉంటుంది తల్లి కూడా వాళ్ళకు అలాగే కన్నడలో కూడా బసవరావు చెప్తారు ఎన్న దేహవే దేగులవయ్య ఎన్న కాలే కంబగలయ్య కర్ణాటక ఆయన చెప్పు చెప్పు ఎన్న 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 మర్చిపోయాడు తెలుగు దేహవే దేగులవయ్య ఎన్న కాలే కంబగలయ్య ఎన్న శిరవే హుళ్ళ కలసవయ్య ఎన్న కలసవయ్య కూడల సంగయ్య నీ ఎన్ని కూడల సంగయ్య నీరల్లద్దు హాలల్లద్దు ఇన్న దయ్యవయ్యా చెప్పేసి అంటే పాలలో గురించినా నీళ్ళలో గురించినా గురుదేవుడు దయ్యనే అని చెప్పేసి బసవలు చెప్తుంటారు. బసవ పురాణం చాలా మంచి పేరు కర్ణాటక బసవ పురాణం పెద్ద పేరు పెద్ద పేరు అలాగే మనకు మంచి గురువులు దొరికారు భాగవతాలాగా ఇక్కడ బసవ పురాణం మంచి గురువులు దొరికారు మంచి వాక్యాన్ని వింటున్నాము. ఈరోజు మోక్ష ఏకాదశి కాబట్టి అందరికీ మోక్షం కలగాలని చెప్పేసి చెప్పి ఈ ఇచ్చిన అవకాశాన్ని అందరికీ శుభాకాంక్షలు చెప్తున్నాను. అందరికి నువ్వే ఇస్తామా వేరే వేరే మీరే స్వామి మీరే గురువు గారి కలగాలి అన్నప్పుడు నువ్వే కలగాలని దేవుడు